దేవునికి స్తోత్రం అండి. జయమగల దేవుడు కొందనాలు మరణాతండి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలండి. ఇప్పుడు నాకు వివాహం అయిన 10 సంవత్సరాల క్రితం దేవుని దర్శనం చూపించారండి. అయితే ఇక్కడ ఈ మూల నేను కట్టినట్టుగా గృహం అండి. అయితే దేవుని సన్నిధి కట్టుకున్నట్టు చూపించారండి. దీని సెంటర్లో గృహం పెట్టి అక్కడ చూపిస్తున్నారు ఏంటా అనుకుంటే ఎన్నో శ్రమలో ఎన్నో బాధలో ఆ గృహంలో ఉన్నని చెప్పింది. ఎందుకంటే ఏది మనకి ఇష్టమైతే అది ఎవరు సంపాదించేది ఇచ్చింది అయితే మన దగ్గర ఏది ఉండదండి. దేవుని చిత్తంలో కార్యం జరిగితే అది మహిమకరంగా జరుగుద్దండి. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, మాట ప్రకారం నెరవేరిందండి. దేవుడు గొప్పోడండి. ఆలస్యమైన శ్రేష్టమైన కార్యములు జరిగిస్తాడండి. ఆ ఘనత మహిమ జయముగల దేవుడు 80 అధ్యాయంలో దేవుడు మాట్లాడితే పాపసుడు చదివించుకుంటూ ఉండేదాన్ని. ఆలస్యమైన దేవుడు శాస్త్రమైంది జరిగిస్తారు కదండి, అలాగే స్థుతి చెల్లిస్తూ ఉండేదానండి. దేవుడు గొప్ప కార్యం జరిగించారండి. మీరు ఎవ్వరూ బాధపడక్కర్లేదు. ఎందుకంటే నిజమైన యేసయ్యని నమ్ముకోండి. యేసయ్యని నమ్ముకున్న బిడ్డలకు నీసంగా చూస్తున్నారు. చూసినప్పుడు ఆ ఫలితాలను చూస్తారు. మళ్ళీ తర్వాత ఏడ్చిన ఫలితాలతో ఉండదండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. మన నోటి ద్వారా ఎవరు సృష్టించాడండి దేవుడు? మనుషులు సృష్టించాడండి భూమి మీద ఉందని చెప్పి. ఏ కార్యం జరిగించినా అంతా ఆయనదే ఘనత మహిమనండి. చూడండి విశ్వాసముగా ఏది మన గృహంలో జరగాలంటే దేవుని చిత్తంలోనే జరగాలండి. ఆ చిత్తంలో ఉన్నది ఎటువంటిది కూడా కదిలింపు ఉండదండి. ఎందుకంటే దేవుడు గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నాడంటే మనకి ఎన్నో జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతాయండి. ఎందుకంటే దేవుడు చెప్పింది అది శాస్త్రమైందండి. ఏంటంటే వినిపించుకోండి, చూడండి. ఎందుకంటే దేవుడి మాటలు ఏ వాగ్దానం అయితే ఇస్తున్నారో ఆ వాగ్దానంలో చదువుకోండి. ఎందుకంటే గొప్ప కార్యం జరుగుతుంది. ఆ ఘనత మహిమ జయముగల దేవుడు. ఆమేన్.